అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్ పై చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై దాడితో పాటుగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను ఆయన కుటుంబ సభ్యులను కలిసి జగన్ పరామర్శించనున్నారు. జగన్ రాక దృష్ట్యా ఇబ్రహీంపట్నం పరిసరాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదివారం జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు తదితరులను పోలీసులు జూపూడి వద్ద అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న వైసీపీ శ్రేణులు తమ నేతకు మద్దతుగా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ శ్రేణులు ఇబ్రహీంపట్నం వైపు తరలి వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైనట్టు సమాచారం. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ సునీత. ఇటీవల గత 2-3 రోజులుగా ఏదైతే ఇటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాలో జరిగినటువంటి అల్లర్లు గొడవల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత దాడికి గురైనటువంటి ఆయన ఇల్లు ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం జరిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేయడం జరిగింది. అలాగే బుధవారము అంబటి రాంబాబు ఇంటికి వెళ్తారు. అలాగే శుక్రవారము ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్లి వారిని పరామర్శించి అసలు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే మొదటగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పే కార్యక్రమం ఉంటుంది. తర్వాత అంబటి రాంబాబుకు ఈ దాడి చేయడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన సమయంలో అసలు టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుంది అన్నది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్. అలాగే శుక్రవారం వచ్చేసి ఇబ్రహీంపట్నం వెళ్తారు. అక్కడ జోగి రమేష్ ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం భరోసా ఇచ్చి కార్యక్రమం ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వము తన ప్రభుత్వానికి నిప్పు పెట్టుకుంటుంది. ఏదైతే జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడము ఇవన్నీ కూడా చాలా ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ కార్యక్రమం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబును టార్గెట్ గా ఇక జగన్మోహన్ రెడ్డి మాటలు విమర్శలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనను సజావుగా సాగనిస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే పెద్ద ఎత్తున అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా ఎక్కువగా అక్కడికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పి కారణంతో జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇంతకీ పర్మిషన్ ఉంటుందా, అనుమతి ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ అలాగే ఆసక్తి నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడికి వెళ్లకుండా ఆపితే మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఇంకా ఆ రాష్ట్రంలో అనేది కూడా కాస్త ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పోలీసులను అంతగా అక్కడ మోహరించి ఎటువంటి ఘటనలు పరిణామాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు బుధవారం అలాగే శుక్రవారం ఉండబోతుంది కాబట్టి మరి ఈలోపే
ప్రభుత్వం ముందస్తు చర్యలు, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పర్యటించడానికి వీలు లేదు, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నెపంతో పర్యటన అడ్డుకుంటారా అన్నది కూడా వైసీపీ వర్గాలు యోచిస్తున్నాయి. మరి ఒకవేళ ప్రభుత్వం కూడా పోలీసులు కూడా సహకరించకపోతే కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చుకొని కోర్టు ద్వారానే ఈ పర్యటన కూడా చేయాలని చెప్పి కూడా వైసీపీ వర్గాలు అయితే చూస్తున్నాయి. మరి చూడాలి అసలు రేపు అలాగే జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ ఇంటికి వెళ్తారా, ఒకవేళ వెళ్లే క్రమంలో పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెడతారు, అలాగే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కవింపు చర్యలు కానీ లేదా ఏమైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందో దాని ప్రకారమే పోలీసులు కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనను వాయిదా వేయిస్తారా, లేదంటే కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తారా అన్నది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే జరిగినటువంటి ఇటీవల అల్లర్లు ఏదైతే ఉన్నాయో అటు గుంటూరులో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితులను మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండించారు. అలాగే చాలా తీవ్ర విమర్శలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై. మరి చూడాలి ఈ రెండు పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక గొడవలు అలాగే విమర్శలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ పర్యటనను సాగిస్తారు, వారిని పరామర్శించే కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఎలా ముందుకు వెళ్తారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సునీల్, రైట్, థ్యాంక్ యూ రామచందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.